హలో ఫ్రెండ్స్, మరి మెడకు చుట్టుకున్న పాము అయితే వదలదంట. అలాగే తెచ్చుకున్నందుకు అక్వేరియంస్ కడుక్కోపోతే ఎలాగండి? మొన్ననేనండి అక్వేరియంస్ కడిగింది, మళ్ళీ కడగాల్సిన పని వచ్చింది. అయితే నిన్నైతే మా అక్క వాళ్ళైతే వచ్చారు ఇక్కడికి. మా అక్క వాళ్ళు పిల్లలు అందరూ వచ్చారు. మరి పిల్లలకు తెలియదు కదా, అక్వేరియం పైన ఏమో ప్లెయిన్ అక్వేరియం కదా, మరి పైన డోమ్ కూడా ఏం సపోర్ట్ కూడా ఏం లేదు. మరి పిల్లలకు తెలియక మనం తినేసే గొట్టాలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్వేరియంలో పడేశారు. పోనీ వాటర్ అన్న మార్చుదాములు అనుకుంటే అక్వేరియం గ్లాసెస్ మొత్తం జిడ్డు జిడ్డుగా అయితే అయిపోయాయి. పోనీ ఒకే అక్వేరియం అనుకుంటే 2 అక్వేరియంస్ అలాగే ఉన్నాయి. ఇంకేం చేస్తాం, ఇంకా మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని అయితే వచ్చింది. ఏంటోనండి, ఇవి పెంచుకునేటప్పుడేమో కానీ ఇవి క్లీన్ చేసేటప్పుడైతే ఎందుకా అని ఇసుగు పుడుతూ ఉంటుంది. ఇంకేం చేస్తాము, శుభ్రంగా అయితే వాటిని కడిగేసాను. కడిగిన తర్వాత ఇదిగోండి మక్క దగ్గర స్టోన్స్ అయితే ఉన్నాయి. మక్క వచ్చేటప్పుడు ఆ స్టోన్స్ తీసుకొని వచ్చింది. మరి ఆ స్టోన్స్ అయితే 2 అక్వేరియంస్లో అయితే ఇలాగ పెట్టేశాను. ఈ స్టోన్స్ వేసాక అయితే మన ఫిష్ అక్వేరియంస్ అయితే చూడటానికి చాలా కలర్ఫుల్గా అయితే కనపడుతూ ఉన్నాయండి. అలాగే మన ఫిష్ అక్వేరియంస్ పైన అయితే ఇలాగ మెస్ కూడా వేసాను. ఎందుకంటే ఫిషెస్ అనేది బయటికి ఎగిరి దూకి రాకుండా ఉండటానికి. సో అందుకని ఇవైతే వాటి కోసం అయితే పెట్టాను. ఇప్పుడైతే కొంచెం చూడటానికి అయితే బాగుంది. మీకు ఎలాగుందో మరి నచ్చితే కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.